SDRF లో లేకుంటే కూడా 10,000 రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు. ఆనాడు జీవో నెంబర్ 14 ద్వారా 151 కోట్లు రిలీజ్ చేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి జీవో ఇచ్చిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకో మాట మాట్లాడిండ్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అసలు అంచనానే వేయలేదు గత ప్రభుత్వం తీరు అట్లా ఉందని. ఆనాడు 23 మార్చి నుంచి 27 ఏప్రిల్ వరకు జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అంచనా వేసి దరిదాపుగా 3,000 గ్రామాలలో 2,75,000 మంది 79,000 మంది రైతులకు సంబంధించిన 3,04,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసిండ్రు గత ప్రభుత్వం. అంచనా వేయడం కాదు, జీవో కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు మాట్లాడినరు. 304 అంటే 3,04,000 ఎకరాలకు నష్టం జరిగితే 10,000 రూపాయలు చొప్పున 304 కోట్లు కావాలని చెప్పేసి జీవో నెంబర్ 19ని ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 19 ఇచ్చిన తర్వాత కూడా BRO ఇస్తేనే తొందరగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఫైనాన్స్ వాళ్ళు మరలా ఒకటి వ్యవసాయ శాఖ ఇచ్చింది. అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా జీవో నెంబర్ 24 ద్వారా ఇదే 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ BRO కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్ళి పరిశీలించి రైతులను ఆడుకున్నారు. కావలసిన అంచనా వేసిండ్రు, కావలసిన జీవోలు ఇచ్చిండ్రు, కావలసిన డబ్బులను ప్రజలకు ఇచ్చిండ్రు. రెండో విడత పైసలు ఇస్తున్నప్పుడు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇది BRS పార్టీకి ఎన్నికల్లో లాభం జరుగుతుందని చెప్పేసి ఆపేసిండ్రు. ఆనాడు ఆపేసిన పైసలు ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని. మీరు పోకుండా పరిశీలించకుండా రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరు ఏదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు. దయచేసి 2 లక్షల ఎకరాల్లో ఇవాళ నష్టం జరిగింది. నష్టం జరిగిన పంటకు అంచనా వేయండి, వెంటనే BRO రిలీజ్ చేయండి, వాళ్ళందరూ కూడా ఒక భరోసాగా ఉండండి. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. 2,602 రైతు వేదికలు మేమే నిర్మించినాం. 2,602 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే అపాయింట్ చేసినాం. దానికి సంబంధించిన యాప్ క్రాప్ బుకింగ్ యాప్ని కూడా మేమే చేసినాం. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇచ్చినాం, మనుషుల్ని ఇచ్చినాం. ఇవాళ పోయి చూసి రిపోర్ట్ చేయడానికి మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే చేపిస్తాం. ఇలా ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వాలు తిట్టడం కాదు, గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి మనుషుల్ని ఇచ్చిన తర్వాత చేయడం చేత కాకుండా గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసినాం, రైతులకు కావాల్సిన అన్నీ చేసినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా క్రాప్ బుకింగ్ చేసి నష్టాన్ని ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.